నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, బ్రహ్మోత్సవంలో ధ్వజారోహణం చేస్తారు కదా, అలాగే అప్పుడు ప్రసాదం ఇస్తారు. అంటే ఆ ప్రసాదం తింటే పిల్లలు పుడతారు, అదే గరుడ ప్రసాదం. గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారు అంటారు. అంటే ఇది ఎంతవరకు నిజం? దీంట్లో నిజాలు ఏంటి కొంచెం వివరిస్తారా? బాగుందమ్మా. వినా వెంకటేశం ననాథో ననాథ. మంచి ప్రశ్న అడిగారు. అసలు ధ్వజారోహణం ఎందుకు చేస్తారు ముందు దానికి చెప్దాం. ఓకే. ధ్వజ ఆరోహణము, ధ్వజారోహణము. ఆరోహణము అంటే కింద నుంచి పైకి వెళ్ళటం, ధ్వజము అంటే జెండా. జెండాని కింద నుంచి పైకి పంపించటం. ఇది మనందరికీ కూడా సుపరిచితమే. చిన్నప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. విద్యాలయాల్లో వీటిల్లో జెండా పండుగ జరుపుకుంటూ ఉంటాం. జెండా అంటే అక్కడ ఏంటి, మన దేశానికి గుర్తు అని అర్థం. అంటే మన దేశానికి గుర్తు కింద జెండాని పైకి ఎగరవేసి మనందరం కూడా నమస్కారం చేస్తాం. అందరం కూడా భారతదేశానికి నమస్కారం చేసినట్టు లెక్క. అందుకని అక్కడ జెండా పండుగ జరుపుకుంటాం. ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాల్లో కూడా ధ్వజ ఆరోహణం చేస్తారు. అంటే ఆ బ్రహ్మోత్సవాల ప్రారంభపు రోజున ఆ పూజారులందరూ కూడా, పూజారి స్వాములందరూ కూడా గరుడుడి యొక్క, ఎందుకంటే స్వామివారి యొక్క అనుంగు సేవకుల్లో, అనుంగు అంటే ఇష్టమైనటువంటి పరిచారకుల్లో, ఇష్టమైనటువంటి భక్తుల్లో గరుత్మంతుల వారు ఒకరేమిటి వారే అందరికంటే శ్రేష్ఠులు. అందువల్ల ఆ గరుత్మంతుల వారి యొక్క బొమ్మ ముద్రించబడినటువంటి జెండా, దానిని గరుడ ధ్వజము అంటారు. నెల్లూరు మాండలికం, అక్కడ తిరుపతి నెల్లూరు దగ్గర కదా, అక్కడ కొడి అంటారు, కొడితాడు, కొడి ఉత్సవం, ఈ ధ్వజారోహణాన్ని అంటారు. అక్కడ ఈ జెండాని ఏం చేస్తారంటే ముందు మృత్ సంగ్రహణం అని చేస్తారు. మృత్ సంగ్రహణం అంటే రకరకాలుగా అమ్మవారి యొక్క భూదేవిని దగ్గర ఉన్నటువంటి మట్టిని, రకరకాల ప్రదేశాల్లో ఉన్నటువంటి మట్టిని ఒక చోట చేర్చి పాలికల్లో చేరుస్తారు. పాలికలు అంటే మట్టి పాత్రలు. మట్టి పాత్రల్లో చేర్చి ఆ 9 రోజుల్లోనూ అంకురార్పణ చేస్తారనమాట. చేసిన తర్వాత మృత సంగ్రహణం చేసిన తర్వాత ఈ ధ్వజారోహణం చేస్తారు. ఎందుకు చేస్తారండి అని అంటే అందరికీ ఆహ్వానం పలకటానికి. ఇదిగో బ్రహ్మోత్సవాలు మొదలు పెట్టాము, ఓ దేవతలారా, పైన ఉంటారు కదమ్మా దేవతలందరూ కూడా, ఓ దేవతలారా మిమ్మల్ని అందరినీ కూడా మేము తిరుమలకి ఆహ్వానిస్తున్నాము. మా కథానాయకుడు, ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వరుడి యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి, మీరందరూ రెండయ్యా, దయచేసి మీరు కూడా తిలకించండి అయ్యా అని చెప్పి దేవ దానవ గంధర్వ యక్షులు ఎవరైతే ఉన్నారో మొదలైనటువంటి సమస్త జాతులు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఆ పైకి ఎగరవేస్తారు. మళ్ళీ చిట్ట చివరి రోజు ధ్వజ అవరోహణం చేస్తారనమాట అండి. బ్రహ్మోత్సవాలు మొదటి రోజున ధ్వజం పైకి ఎగరేస్తారు, ఆరోహణము. చిట్ట చివరి రోజు, బ్రహ్మోత్సవాలు చివరి రోజు ధ్వజ అవరోహణం చేస్తారు. కాబట్టి ధ్వజారోహణం అంటే అది, అంటే అందరికీ ఆహ్వానం పలికేటువంటి జెండా. ఆ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది బ్రహ్మోత్సవాలు జరిగినటువంటి రోజుల్లో. ఇక ఈ బ్రహ్మోత్సవాల ఈ ధ్వజారోహణ సందర్భంగా గరుడ ప్రసాదం పంచుతారు. ఆ గరుడ ప్రసాదం గనక తింటే సంతానవంతులు అవుతారు అని లోకంలో ఒక విశ్వాసం ఉంది. అంటే గరుత్మంతుడికి చేసేటువంటి పూజ, స్వామివారికి చేసేటువంటి పూజ, భక్తుడికి భగవంతుడికి అభేదం అనుకోండి. ఆ గరుడ ప్రసాదం చేసి ఆ ప్రసాదం గనక తింటే నిజంగా పిల్లలు పుడతారా? ఇది మన ప్రశ్న. విశ్వాసం దైవజ్ఞే భిషజౌ గురౌ అని ప్రాచీనులు ఒక మాట చెప్పారు. జ్యోతిష్కుడి యందు, వైద్యుడి యందు, గురువుగారి యందు ఎవరికి ఎటువంటి నమ్మకం ఉంటుందో వారికి అటువంటి ఫలితం ఉంటుంది. యా పిండమస్నాతి సా పుత్రవతి అని చెప్పి ఆగమ శాస్త్రంలో ఒక మాట ఉంది. ఈ గరుడ ప్రసాదం గనక తింటే వాళ్ళు తప్పనిసరిగా పుత్రవంతులు అవుతారని చెప్పి మన వేదం లాంటి ఆగమ శాస్త్రంలో చెప్పారు. అది నమ్మి తీరాలి. ఒక విగ్రహం అది దేవుడు అంటే దేవుడని నమ్మి తీరితే నీకు అటువంటి ఫలితం ఇస్తుంది. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈయన నా దగ్గర ఫీజు తీసేసుకుంటున్నారు, ఈయన రోగం తగ్గిస్తారో లేదో, అనవసరంగా 400-500 తీసుకున్నారని అపనమ్మకంతో ఉన్నావు అనుకో, నీకు రోగం తగ్గదు. అలాగే జ్యోతిష్కుల వారి దగ్గరికి కూడా వెళ్ళి ఆయన సరిగ్గా పెడుతున్నాడో లేదో ముహూర్తం అని చెప్పి అపనమ్మకంతో ముహూర్తం పెట్టించుకున్నావు అనుకో, నీ జీవితం కూడా చట్టుబండలు అవుతుంది. కాబట్టి కొద్దిమంది యందు మనం నమ్మకం ఉంచాలి. పెద్దవాడు ఇప్పుడు మన కన్నులు కొంతవరకే చూడగలవు, ఈ గోడ అవతల ఏదుందో మన కన్ను చూడలేదు. కాబట్టి పెద్దవాడు చెప్తాడు, ఆ గోడ వెనకాల కాలం ఉందిరా, అందులో మునిగిపోతావని. నేను వెళ్ళి చూస్తే కానీ నన్ను చేయనంటే అలాగే వాడు చెప్తున్నాడు కదా, నమ్ము.
అన్నీ నువ్వు చూడలేవు, అనుభవించలేవు. కాబట్టి పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం నమ్మాలి. ఆ గరుడ ప్రసాదం తిని సంతానవంతులైనటువంటి వారు చాలామంది చరిత్రలో ఉన్నారు. కాబట్టి ఆ దైవము యందు మనం అందరం కూడా విశ్వాసం ఉంచి ఆ ప్రసాద స్వీకరణ గనక చేస్తే తప్పకుండా సంతానవంతులు అవుతారు. మరి కొద్దిమంది ఎందుకు అవటం లేదండి? మళ్ళీ ప్రశ్న మనకి అపనమ్మకము. ఎప్పుడు కూడా దైవంలో ఈ భక్తిలో ఎప్పుడు ఏంటంటే ఉండవలసింది ఏంటంటే నమ్మకము. భక్తి అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే నమ్మకం. నమ్మకం ఉంటేనే ఆ స్వామి వచ్చి అక్కడ కూర్చుంటాడు, లేకపోతే మామూలు బొమ్మే అది. నమ్మకం ఉంటేనే ఆ ప్రసాదం అంటే ఏం లేదమ్మా, దేవుడు యొక్క చూపు పడినటువంటి పదార్థము. అది అర్థం చేసుకోవాలి మనం. విడిగా ఉన్నప్పుడు అది పదార్థం, ఆ పిండితోటి ఆ బెల్లంతోటి వీటితోటే ఉంటుంది. కానీ దేవుడు చూపు పడింది కాబట్టి అది ప్రసాదం. ప్రసాదం అనే పదానికి అనుగ్రహము అని అర్థం. దాన్ని అందుకు ఎంత గొప్ప పదం అది. దాన్ని పదార్థం అనకూడదు కదా, అరటిపండు అనకూడదు, దాన్ని ప్రసాదం అంటారు. అంటే దేవుడి చూపు దాని మీద పడింది కాబట్టి మనం దాన్ని భక్తిగా స్వీకరించండి. స్వీకరిస్తే వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరి సంతానవంతులు అవుతారు, అనుమానం లేదు. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు.